భయపడాల్సిన అవసరం లేదు. అందరం కలిసి ఏ సమస్యనైనా ఎదుర్కొందామని మరొక్కసారి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, మరి మొన్న నిజంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంతో మార్పు వచ్చింది. ఆ మార్పుకు నిదర్శనమే నాకు ఇబ్బంది జరిగినప్పుడు నేను లేని సమయంలో కూడా వినుకొండలో బ్రహ్మాండమైనటువంటి పార్టీ సభని ఆ రోజు ఏర్పాటు చేసి భారీ స్థాయిలో సక్సెస్ చేసినందుకు మరి అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కార్యకర్తలో మార్పు. మరి అదేవిధంగా మరలా కూడా నేను ఇబ్బంది పడ్డాడు మా నాయకుడు అని చెప్పి నేను వస్తూ ఉంటే మీ ఖర్చులతోటి మీ డబ్బుతోటి మీరు అన్ని విధాల కష్టపడి అంతమందికి అన్ని వసతులు ఏర్పాటు చేసి భోజనాలు చేపించి అన్నీ చేశారంటే నిజంగా ఇది ఎలకట్టలేనిది, సొంత కుటుంబ సభ్యులు కూడా చేయలేనిది. నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరి అదేవిధంగా పెద్ద ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అందరూ నాకు అంత అభిమానించినందుకు ఏ విధంగా కూడా ఎంతటి సమస్యనైనా మనం అందరం కలిసి సమిష్టిగా పోరాడదాం. మనకు మంచి రోజులు, మంచి భవిష్యత్తు, మంచి జరిగిద్దని మరొక్కసారి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, ఈ పదవులే కాదు రేపొద్దున మనం మున్సిపాలిటీలు, పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూడా కొడతాం. దానికి అన్ని విధాల మనం సమిష్టిగా పనిచేద్దామని మరొకసారి మీ అందరికీ సందర్భంగా తెలియపరుచుకుంటూ, ఎన్ని చెప్పుకున్నా నిన్న వాస్తవంగా వినుకొండ ప్రభను కట్టాలని పిల్లలు అనుకొని అది పెద్ద స్థాయిలో 5 మండలాలు టౌను అందరూ కలిసి మేమున్నాము అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దాంట్లో ఇన్వెస్ట్ చేసి ఖర్చు పెట్టుకొని ప్రతి ఒక్కరూ మాది అనే విధంగా ప్రభను ఏర్పాటు చేసి నిజంగా ఆ ప్రభ అందరూ చెప్తున్నారు ఏంటయ్యా ఈ విప్లవం ఏంటి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ నాయకుల్లో ఈ చైతన్యం ఏంటి, ఇంత చైతన్యం వచ్చింది మేము నమ్మలేకపోయాం అని ఒక నాయకుడు ఒక విధంగా చెప్తే వాళ్ళ నాయకులే వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడినటువంటి ఆ నాయకులు ఈరోజు ఏంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత కలిసికట్టుగా దేన్ని కూడా లెక్క చేయకుండా ముందుకు సాగుతున్నారని అసూయపడే పరిస్థితి వచ్చింది. అందుకే వాళ్ళు మనం ఊళ్ళోకి వస్తామన్నా రాని అని పోలీసులను పెట్టి కాపలా పెట్టి ఆయన గారు అటు పోతా కూడా ఇటు తిరిగిండు. వాళ్ళ ముఖ్యమంత్రి గారు వస్తే అక్కడికి వెళ్లకుండా ఇక్కడ బ్రహ్మనాయుడిని అడ్డుకోవాలి, ఇక్కడ బ్రహ్మనాయుడు అమ్మటున్న జనాన్ని అడ్డుకోవాలని మనల్ని దారి మళ్లించి ఇది చేశాడు. దారి మళ్లించగలిగాడు కానీ ప్రేమని, అభిమానాన్ని, జనాన్ని, జన ప్రపంచనాన్ని అదే చెప్తారు అరిచేతిని అడ్డం పెట్టి సూర్యకిరణాలు ఆపలేరని అదే విధంగా జరిగిందని మరొకసారి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, మనం అందరం కూడా ఈరోజు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఇంతకంటే వాళ్ళు చేసేది ఏమీ లేదు. వాటన్నిటికీ మనం సిద్ధంగానే ఉన్నాం. ఎక్కడ వెనుకడుగేసే ప్రసక్తే లేదు. ముందుకి నడుద్దాం. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైన్యాన్ని ముందుకు నడిపించుకుంటాం, ముందుకు వెళ్దామని మరొకసారి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ